హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఖుషి ఛానల్. సో ఇవాళ అయితే మేము రేణుకెళ్ళమ్మ కళ్యాణం అయితే చేస్తున్నాము. లాస్ట్ వరకు చూడండి, మా మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఖుషి తెలుపనూరి. పెట్టాడు హాయ్ మా నాని. సో గైస్, అందరు కిచెన్లో ఏవేవో వేస్తున్నారు. మీలో ఛాయ్ లేనిది అస్సలు నడవదు అనమాట. సో మా మమ్మీ ఛాయ్ పెడుతుంది. సో ఫస్ట్ మార్నింగ్ బోనం చేసేసుకొని బోనంతో స్టార్ట్ చేస్తాము. బోనం అయిపోయాక ఎల్లమ్మ తల్లి గద్దె కనిపిస్తుంది కదా, ఆ గద్దె ఇవాళ మేము మళ్ళీ కొత్తగా వేసి అలంకరిస్తామన్నమాట. చేస్తాము గద్దె తీసేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా పుట్ట బంగారం తీసుకొని గద్దె ఇస్తామన్నమాట. సో అండ్ ఇక్కడ మేమైతే అందరం కలిసి బోనం తీసుకెళ్తున్నాము. ఈ బోనం ఎందుకు తీసుకెళ్తున్నాము, ఏం పూజ చేస్తామో కంప్లీట్ వీడియో చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఎల్లమ్మ తల్లికి మనము ఫస్ట్ పూజ చేయాలంటే మనకి పుట్ట బంగారం కావాలి. సో ఆ పుట్ట బంగారం అక్కడికి వెళ్ళి మేము అంతా కలిసి అక్కడికి వెళ్ళి పూజ చేయడం కంటే తను మాకు ఇంటికి తీసుకొచ్చుకొని అక్కడ శాంతి చేసి తెస్తాం ఇంటికి. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళే ముందు కూడా ఒక దగ్గర పెట్టేసుకొని మనకి అక్కడ అన్ని ఫార్మాలిటీస్ నాగదేవతకి కూడా శాంతి చేసి గుమ్మడికాయ కుట్టి బోనం ఎక్కియడము అవన్నీ చేసిన తర్వాత మాత్రమే ఇంట్లోకి తీసుకెళ్తాం మేము. సో ఇక్కడ మేము నాగదేవతకి అన్ని పండ్లు, నైవేద్యాలు, గుమ్మడికాయ కొట్టడం, అన్నీ అభిషేకం లైక్ పంచామృతంతో అభిషేకం చేయడం, కంప్లీట్ పూజ చేసిన తర్వాతనే అందరం ఫ్యామిలీ అందరం కలిసి మళ్ళీ బోనం ఎక్కిచ్చేసి ఇంట్లోకి తీసుకెళ్తాం పుట్ట బంగారంని. సో ఏదైనా మా పెద్ద ఫ్యామిలీ కాబట్టి చూస్తున్నారు కదా, ఫ్యామిలీ అందరం కలిస్తేనే మాకు ఏ పనైనా అవుతుందన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎల్లమ్మ తల్లి పుట్ట బంగారం ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఎల్లమ్మ తల్లి గద్దె పైన ఉన్న గురుగులు అన్నీ తీసేసి అవన్నీ మంచి నీట్గా అలంకరణ చేసి, గద్దె కూడా లైక్ మట్టి కనిపిస్తుంది కదా, అంత నీట్గా ఫ్రెష్గా గద్దె ఇస్తామన్నమాట. సో అందరు కలిసి ఇక్కడ పని చేస్తున్నారు. సో యాజ్ యూ ఆల్ నో అవర్ తెలంగాణ ట్రెడిషన్, మా ఫ్యామిలీలో అయితే వడి బియ్యం లేకుండా మేము ఏ శుభకార్యం చేసుకోము. సో వడి బియ్యం అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాము మా అక్క వాళ్ళ కోసం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎల్లమ్మ తల్లి గద్దె అయితే ఇక్కడ మొత్తం రెడీ చేసేసారు. ఎంత బాగా అలంకరించారు ఎల్లమ్మ తల్లి, మీ గద్దె మాత్రం అంత బాగా అనిపించింది. సో నెక్స్ట్ ఇప్పుడు కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది. సో మా అక్క బావ కలిసి కళ్యాణం పైన కూర్చున్నారు ఒకటి బియ్యం పోసుకొని. సో ఇక్కడ ఎల్లమ్మ తల్లి విగ్రహం, జమదాగ్ని విగ్రహం కనిపిస్తుంది కదా మనకి. సో వాళ్ళిద్దరికి కళ్యాణం మొత్తం కంప్లీట్గా చూడండి ఎంత బాగా చేశారంటే. సో ఫస్ట్ మనమైతే గణపతి పూజ చేయకుండా ఏ పూజ స్టార్ట్ చేయం కదా, గణపతి పూజ అయితే అయిపోయింది. గణపతి పూజ చేశాక ఎల్లమ్మ తల్లికి జమతాగ్నికి అభిషేకం చేసుకొని వాళ్ళిద్దరిని పందిర్లోకి తీసుకెళ్తామన్నమాట, పీటలపైకి తీసుకెళ్తామన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, వాళ్ళకి పంచామృతంతో అభిషేకం చేస్తున్నాము. అభిషేకం చేసిన తర్వాత వాళ్ళిద్దరిని పీటల పైన కూర్చోబెడతారు.
అంతే మరి. సో ఇంకా నాతో పాటు మీరు కూడా కళ్యాణాన్ని చూసారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. అండ్ ఇంకా మా ఇంట్లో పూజ చేసిన వాళ్ళ అమ్మగారికి వరి బియ్యం పోసి తన ఆశీర్వాదం తీసుకొని కంప్లీట్ చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. బాయ్ బాయ్.